జనసేన జెండా ఇక్కడ రెపరెపలాడిస్తున్న కార్యకర్తలకి, జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం. నాకు సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు, మన సమ్మక్క సారక్క జాతర, మన బతుకమ్మ, మన సంస్కృతి, మన నేల. ఇది సనాతన ధర్మం, సనాతని అంటూ ఉంటే ఈ నేల చాలామంది పాత బస్తీ నుంచి వచ్చి, హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చి బతుకమ్మ పండగని పరిహాసం చేస్తారు, సంస్కృతిని పరిహాసం చేస్తారు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏ మతం, ఏ ధర్మం అని చూడరు. మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, సిక్ ఇవన్నీ చూడం, బౌద్ధం అని చూడం. గుండెల్లో పెట్టుకుంటే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి దెబ్బ తగిలితే ఖచ్చితంగా బయటికి వస్తాం, గట్టిగా మాట్లాడతాం. ఇక్కడున్న జన సైనికులు కూడా చెప్తాం, జనసేన చాలా బలంగా తీసుకోవడానికి దానికి మహారాష్ట్ర నుంచి కూడా స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తి ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే, ఇంకొకరు బాళాసాహెబ్ ఠాక్రేజీ. ఈరోజు ఆయన్ని స్మృతించే దినం కాబట్టి ముందు ఆయనకి నివాళులు అర్పిస్తూ సభను ప్రారంభిద్దాం. ఈరోజు ఆయన స్మృతి దినం. అంటే మన ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం జనసేనది. నేను మన తెలంగాణకు కూడా ఎందుకంత మద్దతు ఇస్తానంటే, స్థానిక వనరులు, స్థానిక మానవ వనరులు మనకు ఉపయోగపడాలి. మన స్వయం ప్రతిపత్తి కోల్పోకూడదు. మనం బలంగా నిలబడాలి. అది తెలంగాణ కావచ్చు, విదర్భ కావచ్చు, సంపూర్ణమైన మహారాష్ట్ర కావచ్చు. కానీ ప్రాంతీయత బలం ఉండాలి. అంత మాత్రాన జాతీయ భావాలను చంపకూడదు. ఇదే నేను హిందూ హృదయ సామ్రాట్ బాళాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాను. అదే జనసేనలో పెట్టింది ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం.